గొప్ప విందు చేసి దేవుణ్ణి కనపరిచినట్లుగా అబ్రహాము కనపడుతున్న వాడిగా కనపడుతున్నాడు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే చూద్దాం, చూడండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా భోజనం చేయించు వచ్చెను. చాలండి, చూడండి ఇక్కడ చూసినట్లయితే దైవజనుడు కనబడుతున్నాడు. దేవుని చేత పిలువబడినటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా కనబడుతున్నాడు ఇక్కడ. ఆయన తరచుగా ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి స్వార్థ బోధించడానికి వెళ్ళినప్పుడు అంట వచ్చేటువంటి దైవజనుడు ఇవిడ ఏం చేస్తుందంట, పరిశీలిస్తుందంట, పరీక్షిస్తుందంట. చూసి ఒకరోజు ఏం చేసిందంట, మా ఇంటికి భోజనం రమ్మని బలవంతం చేసిందంట. ఆ బలవంతం చేసిన దాన్ని బట్టి తన శిష్యుడు కలిసి ఏం చేశాడు, ఆ ఇంటికి భోజనానికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి సువార్త బోధించడానికి వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నారంట, ఆ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నారంట. ఆవిడ ఏం చేసిందంటే ఒకనొక దినం తన భర్తను పిలిచి, ఎవరి మన ఇంటికి వచ్చి పోతున్నటువంటి దైవజనుడు భక్తి కలిగినటువంటి దైవజనుడు అని ఎరిగి ఏం చేసిందంటే తన భర్తతో మాట్లాడినట్టుగా కనబడుతుంది, తన భర్తకి నచ్చ చెప్పినట్లుగా కనబడుతుంది. తన భర్త కూడా ఏం చేశాడంటే భార్య చెప్పిన మాటలకు ఇష్టపడి ఏం చేశాడంట, తనకున్నటువంటి మేడ దగ్గర ఒక గదిని కట్టి దానికి ఒక బల్ల పెట్టి దీపం పెట్టి తన పండుకోవడానికి చక్కని వసతులు ఏర్పాటు చేయబడినట్లుగా కనబడుతుంది. అయితే ఇంత పొందినటువంటి ఆ కుటుంబం చేత అంత మేలు పొందినటువంటి దైవజనుడు ఊరికినే పోలేదు, కానీ ఒక దినాన్న తన శిష్యుడైనటువంటి ఈవిడ ఇంతగా మనల్ని ప్రేమిస్తుంది, మన దగ్గర ఏమైనా ఆశిస్తుందేమో, రాజులతో మాట్లాడాలా, సైన్యాధిపతులతో మాట్లాడాలా, అధికారులతో మాట్లాడాలా, ఏ లోటులో ఉందో ఒకసారి కనుక్కో మన శిష్యుని పంపిస్తే ఆవిడేమంటుందంటే, నేను నా స్వజనుల మధ్యన ఉంటున్నాను, నా బంధువుల మధ్యన ఉంటున్నాను, నా గోపుటూరు మధ్య ఉంటున్నాను, నా చుట్టూ నా బంధువులందరూ ఉంటున్నారు, రాజులు అక్కర్లా, అధికారులు అక్కర్లేదు, నాకు అన్నీ కలిగిన వాళ్ళనే ఉంటున్నాను అనేటువంటి కోణంలో ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి మరి ఇంకేంటి ఆవిడ ఏం ఆశిస్తుంది, మనం ఎంతగా ప్రేమిస్తుంది అన్నప్పుడు అప్పుడు గెహాజీ ఏం చెప్తాడంటే, అయ్యా తన భర్త ముసలివాడండి, తన భర్త ముసలివాడిగా ఉన్నాడు, పిల్లలు లేనిదిగా ఉంది అని చెప్పాడు. అప్పుడు దేవుని సేవకుడు చేయమన్నాడంటే, మరలా ఏటకి నీ కౌగిట కుమారుడు ఉంటాడని దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు. దేవుని సేవకుడు ప్రార్థన చేసినట్లుగానే దేవుడు ఏం చేశాడంటే కనికరించి ఆ ధనురాలైనటువంటి ఆ స్త్రీని ఏం చేశాడంటే గర్భవతిగా చేసి చక్కని కుమారుని కనుగోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే అన్ని సంవత్సరాలు ఎంతో వేదంతో మగ్గిపోతున్నటువంటి ఆ ఇంటికి దైవజనుడు రావటం వల్ల, దైవజనుడికి ఉపకారం చేయటం వల్ల, ఉపచారం చేయటం వల్ల, కొంచెం ఆహారం పెట్టడం వల్ల, కొంచెం ఉండటానికి కొంచెం ఆశ్రయం కలిగించిన దాన్ని బట్టి ఎన్నో సంవత్సరాల నుండి మగ్గిపోతున్నటువంటి నింద నుండి, అవమానం నుండి, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో విడిపించడమే కాకుండా వారికి ఏం చేశాడంటే దేవుని కృప, దైవజనుడు ప్రార్థన చేసిన దాన్ని బట్టి వారసుడు ఆ ఇంట్లో రావడానికి దేవుడు సహాయం చేసి ఈ వాదాన్ని బట్టి నువ్వు లేక నేను దేవుడు ఎక్కడ ఉంటాడో అంటే దేవుని వాక్యం ఏమంటుందంటే ఆహాస్వార్తలో ప్రభువు స్వయంగా మాట్లాడాడు, నా శిష్యుడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకుంటావు అని ఇక్కడ ఇంకో తండ్రి వేరు, నేను వేరు, నా శిష్యుడు వేరు కాదు. నేను పంపించేటువంటి నా శిష్యుడిని ఎవరు చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టే.